తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్ బాబు బయటకు వస్తారని చెప్పి మనందరం ఎదుర్కోవటం జరిగింది. ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తులను మరి వాళ్ళు సిబిఐ గురించి మాట్లాడిన మాట, పంజరంలో చిలకలాగా దాన్ని వాడుకుంటున్నారు బంధించి అని చెప్పి ఆ మాట వల్ల సిబిఐ వారి మీద ఎటువంటి ఇది ఉందో, ఎటువంటి అభిప్రాయం ఉందో అర్థమైంది. కాబట్టి ఎక్కడో కొంచెం ఆశ ఉన్నింది, జగన్ బాబు తప్పకుండా బయటకు వస్తాడు, సిబిఐ వారి గురించి ఇలాంటి అభిప్రాయం ఉంది అని చెప్పి ఆశపడటం జరిగింది. కానీ మరి ఈరోజు జరుగుతున్న విషయాలన్నీ చూస్తూ ఉంటే ఒకవైపు బాధ అనిపిస్తుంది. కానీ రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షంగా ఉండే పార్టీ, ఈరోజు ప్రజలకు జవాబు చెప్పాల్సిన పార్టీ. కాబట్టి ఈరోజు నేను ప్రజల ముందుకు వచ్చి ఇవాళ మీ ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నాను. ఇవాళ ఈరోజు చూస్తే మరి ఈరోజు కొత్త కాదు, మరి కాంగ్రెస్ పార్టీ వారికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తారో వారందరినీ కూడా ఎప్పుడూ ఉండేటివి. మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా ఆమెను మరి కొంతమంది ఎమర్జెన్సీ టైంలో ఆమెను ఎలక్షన్స్ గురించి దాని గురించి మాట్లాడినప్పుడు ఆమె ఆ రోజు మరి పెద్ద పెద్ద మహానాయకులందరినీ కూడా ఆ రోజు 18 నెలలు ఎమర్జెన్సీ పీరియడ్లో బెయిల్కి అసలు అప్లై చేసుకోకూడదనే అనే దాంతో మరి ఆ రోజు మధుదండావతి అయితేనేమి, మొరార్జీ దేశాయ్ అయితేనేమి, జయప్రకాష్ నారాయణ అయితేనేమి, వారితో పాటు 10 లక్షల మందిని ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. 18 నెలలు వాళ్ళని బెయిల్కి అప్లై చేసుకోకుండా జైల్లో పెట్టడం జరిగింది. మరి మొన్నటికి మొన్న మరి కర్ణాటకలో చూస్తే కూడా మరి యడియూరప్పను జనతా పార్టీ నుంచి బయటికి తీసుకొచ్చి, బీజేపీ నుంచి బయటికి తీసుకొచ్చి మరి ఆయన సపరేట్ పార్టీ పెట్టించి మరి ఈ విధంగా బీజేపీని ముక్కలు ముక్కలుగా చేసి కాంగ్రెస్ రాజకీయం చేసి ఈరోజు కర్ణాటకలో ఈరోజు ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ఎలా వచ్చిందని చెప్పి కేసులు పెట్టించి ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా మన రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ మరి తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కలిసి ఏ విధంగా మరి వీళ్ళు సిబిఐని కలుపుకొని మరి ఎటువంటిది లేనప్పుడు, అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రోల్ మోడల్ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ వారు, ఆ రోజు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన కాంగ్రెస్ పార్టీ వారు, ఈరోజు ఆయన ఉన్నప్పుడు ఎలాంటి మరి ఆ రోజు ఆయన ఎలాంటి పొగిడిన వారు ఎలాంటి ఆయన మీద అభియోగం చేయలేదు. ఆ రోజు ఆయన సీఎంగా ఉన్నప్పుడు, ఆయన ఉన్నంత కాలం. మరి ఈరోజు ఆయన పోయిన తర్వాత ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఎఫ్ఐఆర్లో దోషిగా పెట్టడం అయితేనేమి, మరి ఎలాంటి జగన్ బాబుకి సంబంధం లేని జగన్ బాబుని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మరి ఆయనకు సంబంధమే లేదు. ఆయన బిజినెస్ చేసుకుంటా ఉండే వ్యక్తి, బెంగళూరులో ఉన్న వ్యక్తి, ఆ రోజు ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మరి ఆఫీసర్ కాదు, మినిస్టర్ కాదు. మరి అటువంటి ఆయన కోర్టుకు పోయి కోర్టు ద్వారా తెచ్చుకొని మరి ఆ రోజు సిబిఐ చేసిన చర్యలు కూడా మనం బాగా తెలుసు. 24 గంటల్లో 28 టీములు పెట్టి ఆ రోజు జగన్ బాబుకు సంబంధించిన వారందరి మీద కూడా రైడ్లు చేయడం జరిగింది. మరి ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చినప్పుడు మరి సిబిఐకి సిబ్బంది లేదని చెప్పి ఆయన ఎంక్వైరీ చేయకపోవడం, ఇవన్నీ కూడా అంటే కలిసి పనిచేస్తున్నారు అనేది చాలా మనం గమనించాల్సింది. మరి వాళ్ళ అభియోగం కూడా జగన్ బాబు 1,00,000 కోట్ల రూపాయలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ మళ్ళా అదే కోర్టులో 40,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే సిబిఐ లాయర్లు ఏదైతే మాట్లాడతారో ఆ మాటలు మాత్రమే తీసుకుంటారనమాట. ఎల్లో మీడియా కానీ ఇంకోటి కానీ తీసుకొని అదే పదే చెప్తా ఉంటారు. కానీ మొత్తం మళ్ళా ఆ రోజు సుప్రీంకోర్టులో న్యాయమూర్తి వీళ్ళని అడిగినప్పుడు ఎంతవరకు అంటే 4 ఛార్జ్షీట్లు అయిపోయినాయి. అప్పటికి ఆల్మోస్ట్ 70% ఎంక్వైరీ కూడా అంతా అయిపోయినప్పుడు ఎంత అని చెప్పినప్పుడు 900 కోట్లు 1000 కోట్ల వరకే వాళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా మొత్తం ట్రాన్సాక్షన్.
దీంట్లో జగన్ బాబుకు వచ్చిందని కాదు, మొత్తం ట్రాన్సాక్షన్. ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తా మరి ఈరోజు కాంగ్రెస్ వారైనా కూడా, ఈరోజు మరి ప్రధాన ప్రతిపక్షం వారైనా కూడా, ఎవరైనా సిబిఐ కూడా ఈరోజు అంటే ఎలాంటి నిర్ణయాలంటే చంద్రబాబు గారు మూలమైన ఆయన ఎలాంటి చర్యలు తీసుకోరు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏ గైడ్ లైన్స్ తో ఇచ్చినా చర్యలు తీసుకోరు. ఒక రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మాత్రమే చర్యలు తీసుకుంటారు. 52వ ముద్ద అయినటువంటి ముద్దాయిని జగన్ బాబును మొదటి ముద్దాయిగా తీసుకుని ఈరోజు చేస్తా ఉన్నారు.